హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫైటీ టెక్నాలజీస్ ఛానల్. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ని కొట్టండి సో దట్ మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, సో విల్ సీ వాట్ ఈస్ గిట్ రీబేస్. ఓకే, సో గిట్ రీబేస్ అంటే ఏంటో చూడడానికి ట్రై చేసాం. ఓకే, సో జనరల్గా గిట్ రీబేస్ అంటే ఏంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ మాస్టర్ బ్రాంచ్, ఇది నా మాస్టర్ బ్రాంచ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై బేస్ కమిట్. ఓకే, సో ఇక్కడ నేను మాస్టర్ బ్రాంచ్లో బేస్ కమిట్ చేసిన, అండ్ దిస్ ఈజ్ మై ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో ఇది నా ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ డన్ అనదర్ కమిట్. ఓకే, సో మాస్టర్ బ్రాంచ్లో నేను ఇంకో కమిట్ చేసిన. ఓకే, సో కానీ ఈ ఫీచర్ బ్రాంచ్లో ఈ కమిట్ కనిపించదు. ఓకే, సో వెన్ ఎవర్ ఐ డూ ఏ రీబేస్, ఓకే, సో నేను రీబేస్ చేస్తే మళ్ళీ నాకు ఈ ఫీచర్ బ్రాంచ్లో ఈ బేస్ కమిట్ అనేది, ఓకే, సో ఇక్కడికి మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో నౌ దిస్ విల్ బి మై బేస్ కమిట్. ఓకే, సో నేను రీబేస్ చేసిన తర్వాత నా ఫీచర్ బ్రాంచ్లో ఈ బేస్ కమిట్ కూడా నాకు కనిపిస్తుంది. ఓకే, సో ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూసాము హౌ ఇట్ లుక్స్ లైక్ అనేది. ఓకే, సో నేను ఇప్పుడు ఐఎమ్ ఇంటూ మై గిట్ రిపాజిటరీ. ఓకే, సో నేను ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసిన గిట్తో. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-la, సో ఆల్రెడీ గిట్ ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ చెక్ మై లాగ్స్, ఓకే, సో ఇక్కడ చూడండి ఐ హ్యావ్ వన్ కమిట్. ఓకే, సో మాస్టర్ పైన నేను ఒక కమిట్ చేసిన, నాకు ఏం బ్రాంచెస్ లేవు ఇక్కడ. ఓకే, సో నేను ఏమంటా అంటే ఐ విల్ క్రియేట్ అ గిట్ బ్రాంచ్ ఫీచర్. ఓకే, ఏదైనా ఫీచర్ బ్రాంచ్ని క్రియేట్ చేస్తాను నేను. ఓకే, సో ఐఎమ్ ఇంటూ ది ఐవ్ క్రియేటెడ్ ది ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో నేను ఇప్పుడు గిట్ చెక్అవుట్ ఫీచర్. ఓకే, ఓకే, సో నేను ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్లో ఉన్నా. ఓకే, సో ఇక్కడ నాకు ఒక కమిట్ కనిపిస్తుంది. ఓకే, సో ఐఎమ్ ఇంటూ ది ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో ఇక్కడ చూడండి ఫీచర్ అండ్ మాస్టర్. ఓకే, సో రెండు ఇప్పుడు నావి కమిట్లో కనిపిస్తున్నాయి. ఓకే, సో నవ్వు ఇప్పుడు మనం ఏం చేయాలి, లైక్ ఐ వాంటెడ్ టు డూ సమ్ మాడిఫికేషన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాస్టర్లోకి వెళ్ళి, ఓకే, సో ఇఫ్ ఐ సే గిట్ చెక్అవుట్ మాస్టర్. ఓకే, సో మాస్టర్లోకి వెళ్ళిన నేను ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ నాది ఫస్ట్ మాస్టర్ కనిపిస్తుంది. ఓకే, సో నేను మాస్టర్లోకి చెక్అవుట్ అయినా. ఓకే, సో నవ్ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్. ఓకే, సో సంథింగ్ ఇన్ ద సెన్స్ నేను ఇప్పుడు నా ఫైల్ ఉంది. ఓకే, సో rebase.sh. ఓకే, సో ఈ ఫైల్లో ఇది నా రీబేస్ ఫైల్. సో ఐ విల్ డూ సమ్ మోడిఫికేషన్స్. ఓకే, సో ప్లీజ్ ఫాలో. ఓకే, ప్లీజ్ ఫాలో వీడియోస్ టు గెట్ ఏ గుడ్ నాలెడ్జ్ అంటారు. ఓకే, సో నౌ ఐఎమ్ సేవింగ్ దిస్. ఓకే, సో నేను ఇది మాస్టర్లో చేస్తున్నా. ఓకే, సో again if I do something like git add. okay, so git add చేసిన నేను. if I say git status. ఓకే, సో ఒకటి మాడిఫైడ్ అనేది చూపిస్తుంది rebase.sh. సో నేను దాన్ని కమిట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, సో git commit -m. సో ఐ విల్ సే చేంజెస్ డన్ టు చెక్ అవుట్ వీడియోస్. ఓకే, ఓకే, సో నౌ ఇట్ జస్ట్ కమిటెడ్. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ లాగ్ చెక్ చేసిన అనుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి నా మాస్టర్ ఎక్కడ కమిట్ అయ్యింది, చేంజెస్ డన్ టు చెక్అవుట్ వీడియోస్లో కమిట్ అయ్యింది. అదేనా ఫీచర్ ఎక్కడ కమిట్ అయింది, నువ్వు కమిట్ ఆన్ మాస్టర్. అదే ఇప్పుడు నేను ఇఫ్ ఐ చెక్అవుట్. ఓకే, సో గిట్ చెక్అవుట్ ఫీచర్. ఓకే, నేను మళ్ళీ ఫీచర్ బ్రాంచ్కి వెళ్ళిన ఇప్పుడు. ఓకే, సో ఐ మీన్ టు మై ఫీచర్ బ్రాంచ్ ఇప్పుడు. ఓకే, సో నేను ఇప్పుడు లాగ్ చెక్ చేస్తే నాకు నా న్యూ కమిట్ ఏదైతే నేను మాస్టర్లో చేసినానో అది ఇక్కడ నాకు కనిపించట్లేదు. ఓకే, సో నౌ వాట్ వీ నీడ్ టు డూ ఏ రీబేస్. ఓకే, సో మనం రీబేస్ చేసినాం అనుకోండి, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ మనకి మాస్టర్ని రీబేస్ చేసినప్పుడు ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ ఫెచ్ ద కమిట్స్. ఓకే, లేటెస్ట్ కమిట్స్ ఏమన్నాయో అది మనకి చూపిస్తుంది. ఇఫ్ ఐ సే గిట్ రీబేస్ మాస్టర్. ఓకే, సో సక్సెస్ఫుల్లీ రీబేస్డ్ అండ్ అప్డేటెడ్ అని చూపిస్తుంది హెడ్స్ అండ్ ఫీచర్. ఓకే, సో ఇఫ్ ఐ సే ఓకే గిట్ లాగ్ ఆన్లైన్, నాకు ఇక్కడ చూడండి చేంజెస్ డన్ టు చెక్అవుట్ వీడియోస్ అనే కమిట్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ యువర్ రీబేస్. ఓకే, సో రీబేసింగ్ మనం ఎట్లా చేస్తామంటే ఈ విధంగా చేస్తాం మనం. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ వాంట్ టు షో యూ ఇంకా ఎగ్జాంపుల్స్ చూపించాలంటే మళ్ళీ చేద్దాము. ఓకే, సో గిట్ చెక్అవుట్ మాస్టర్లోకి వెళ్ళి నేను అగైన్ ఐ విల్ సే vi rebase.sh లో. ఓకే, సో ఐ విల్ యాడ్ వన్ మోర్ లైన్.
ఓకే, సో ఇక్కడ నేను ఇంకో లైన్ యాడ్ చేస్తాను. ఓకే, సో ప్లీజ్ జాయిన్ ది మెంబర్షిప్ టు సపోర్ట్ ట్రైట్రీ టెక్నాలజీస్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే git log online. ఓకే, సో ఇక్కడ ఏం కనిపిస్తుంది నాకు, ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ వాట్ ఇట్ ఈస్ దేర్ అనేసి. ఓకే, సో నాకు లాగ్లో ఏం కనిపిస్తుంది, సో ఇది ఇంకా చెక్అవుట్ ఇన్ ద వీడియోస్లోనే కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే మనం ఇంకా గిట్ యాడ్ చేయలేదు. ఓకే, సో ఐ విల్ డూ గిట్ యాడ్. ఓకే, అండ్ ఆల్సో గిట్ కమిట్. సో నేను ఇప్పుడు కమిట్ ఏమి ఇస్తానంటే రిక్వెస్ట్ ఫర్ సబ్స్క్రైబర్స్. ఓకే, సో ఇక్కడ ఐ విల్ కమిట్ దిస్. ఓకే, సో నేను ఇప్పుడు కమిట్ చేసిన ఇఫ్ ఐ సే గిట్ లాగ్ ఆన్లైన్. ఓకే, సో ఇక్కడ నుండి నా మాస్టర్ వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ సబ్స్లో ఉంది, ఫీచర్ వచ్చేసి చేంజెస్ డన్ టు చెక్అవుట్ వీడియోస్లోనే ఉంది. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ యాడ్ సంథింగ్, అగైన్ నేను ఏదైనా యాడ్ చేస్తాను మళ్ళీ. ఓకే, అగైన్ ఐ విల్ యాడ్. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, so again if I go git add, okay, and also I'll say git commit request for subscription. Okay, so now again if I go to log, okay, so ఇక్కడ నుండి నాకు రిక్వెస్ట్ ఫర్ సబ్స్క్రిప్షన్లో ఉన్న నేను రిక్వెస్ట్ ఫర్ సబ్స్ అనేది నాది ప్రీవియస్ కమిట్. ఓకే, కాకపోతే ఇప్పుడు నేను ఫీచర్కి వెళ్ళినా అనుకోండి, అదే ఇప్పుడు గిట్ చెక్అవుట్ ఫీచర్. ఓకే, సో ఫీచర్లోకి వెళ్ళి లాగ్ చెక్ చేస్తే నాకు ఈ కమిట్స్ కనిపించట్లేదు. ఓకే, సో నౌ వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ సే గిట్ రీబేస్ మాస్టర్. ఓకే, అగైన్ ఇఫ్ ఐ సే ఓకే, సో ఇక్కడ చూడండి నాకు మాస్టర్లో చేసిన కమిట్స్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ యువర్ రీబేస్. ఓకే, సో మనం ఏంటంటే లాస్ట్ కమిట్ బేస్ కమిట్ ఏదైతే ఉందో ఆ బేస్ కమిట్ని మళ్ళీ మనము తీసుకురావడానికి. ఓకే, సో వీఆర్ డూయింగ్ దిస్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు వెనెవర్ యు ఆర్ డూయింగ్ రీబేస్, ఓకే, సో మేక్ షూర్ దట్ ఇఫ్ సమ్ బేస్ కమిట్ చేంజ్ అయిపోయింది కమిట్లో అంటేనే మీరు రీబేస్ చేయాలి. ఓకే, ఇఫ్ ఐ సే గిట్ మర్జ్ ఫీచర్. ఓకే, సో ఇప్పుడు మాస్టర్లో ఉన్న గిట్ మర్జ్ ఫీచర్ అని అనుకోండి. ఓకే, ఆల్రెడీ అప్ టు డేట్ అని చూపిస్తుంది. ఓకే, సో నేను ఇప్పుడు మర్జ్ చేయడానికి ఏమీ లేదు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ. ఓకే, సో మీరు రీబేస్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ గో టు checkout master, okay, and if I say git merge feature, okay, already up to date అంటుంది. ఓకే, సో నథింగ్ టు డూ. ఓకే, సో అన్నీ ఆల్రెడీ అప్ టు డేట్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద రీబేస్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే బేస్ కమిట్ని, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ బేస్ కమిట్ ఇక్కడ ఉంది అండ్ ఆల్సో వెన్ ఎవర్ మాస్టర్ ఇంకో కమిట్ చేసినప్పుడు ఈ బేస్ కమిట్ని మీరు రీబేస్ చేయాలనుకున్నప్పుడు యూ నీడ్ టు run rebase command. Okay, so this is what about git rebase. Okay, so మనం ఇప్పుడు we'll see how to merge branches in the github. Okay, so ఇది నా github పేజ్. ఓకే, సో దిస్ ఇస్ మై గిట్ డెమో. ఓకే, సో rebase.sh మనం ఇందాక క్రియేట్ చేసింది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాంచెస్ అనేది. ఓకే, సో ఫైండ్ ఆర్ క్రియేట్ ఏ బ్రాంచ్ అంటుంది ఇక్కడ. ఓకే, సో నేను ఇప్పుడు ఫీచర్ 1 అనేసి ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే, సో నౌ క్రియేట్ ఫీచర్ 1 బ్రాంచ్ అన్న నేను. ఓకే, సో నౌ ఐ హ్యావ్ 2 బ్రాంచెస్. ఓకే, సో ఒకటి మెయిన్ బ్రాంచ్, ఒకటి ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో నేను ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్లో ఐ విల్ గో హియర్. ఓకే, సో ఈ ఫైల్లో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఓకే, సో నేను rebase.sh అనే ఫైల్ని నేను ఇక్కడ ఎడిట్ చేస్తున్నా. ఓకే, సో దిస్ ఈజ్ ఏ చేంజ్ ఆన్ గిట్హబ్ టు షో మెర్జ్. ఓకే, సో ఇక్కడ నేను కిందికి వెళ్తే నాకు ఇక్కడ చేంజెస్ ఏమేమి చేసినాం అనేది ఇక్కడ రాయాలి. సో చేంజెస్ డన్ ఆన్ న్యూ బ్రాంచ్. ఓకే, సో ఐ విల్ సే కమిట్ చేంజెస్. ఓకే, సో ఇక్కడ నాకు కమిట్ అయిపోయినాయి చేంజెస్. ఓకే, సో ఇఫ్ ఐ గో హియర్. ఓకే, సో ఇక్కడ గో బ్యాక్ వెళ్ళిన అనుకోండి, నేను ఇక్కడ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళిన అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ గో టు కోడ్ అగైన్. ఓకే, సో ఇక్కడ నుండి ఫీచర్ 1 హ్యాడ్ రీసెంట్ పుషెస్ లెస్ దెన్ ఏ మినిట్ ఎగో అనేది చూపిస్తుంది ఇది. ఓకే, సో ఇఫ్ ఐ సే కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. ఓకే, సో ఇక్కడ నుండి వీ హ్యావ్ కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అనేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ మెయిన్ బ్రాంచ్లో ఎన్ని కమిట్స్ ఉన్నాయి, 4 కమిట్స్ చూపిస్తుంది. ఓకే, సో అదే మనం ఇప్పుడు
ఫీచర్ బ్రాంచ్లోకి వెళ్ళాం అనుకోండి, సో ఇక్కడ మనకి 5 కమిట్స్ చూపిస్తుంది. ఓకే, బికాస్ 1 కమిట్ వీ హ్యావ్ జస్ట్ నౌ డన్. ఓకే, సో ఇప్పుడు నేను కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అంట ఇక్కడ. ఓకే, సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఓపెన్ ఏ పుల్ రిక్వెస్ట్ అంటుంది. ఓకే, సో వెన్ ఎవర్ యూ వాంట్ టు మర్జ్, ఓకే, సో మీరు పుల్ రిక్వెస్ట్ రేస్ ఓపెన్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ చూడండి ఏబుల్ టు మర్జ్. ఓకే, సో ఇక్కడ మీకు గ్రీన్ సింబల్ కనిపిస్తుంది. ఓకే, దిస్ బ్రాంచెస్ కెన్ బి ఆటోమేటికలీ మర్జ్డ్ అని చూపిస్తుంది, అంటే దేర్ ఆర్ నో ఇష్యూస్. ఓకే, అండ్ ఆల్సో చేంజెస్ డన్ ఆన్ ద న్యూ బ్రాంచ్ అని పెట్టి నేను. ఓకే, సో ఐ జస్ట్ లీవ్ దట్. ఓకే, సో ఇక్కడ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ ఉంది కదా, ఐ క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఓకే, సో క్రియేట్ పుల్ రిక్వెస్ట్ ఇక్కడ చూడండి చెకింగ్ ఫర్ ఎబిలిటీ అన్నది, అండ్ ఆల్సో దిస్ బ్రాంచ్ హ్యాస్ నో కాన్ఫ్లిక్ట్ విత్ ద బేస్ బ్రాంచ్. ఓకే, సో నాకు ఏ కాన్ఫ్లిక్ట్లు లేవని చూపిస్తుంది. దెన్ ఐ కెన్ మర్జ్ ది పుల్ రిక్వెస్ట్. ఓకే, సో ఐ విల్ క్లిక్ ఆన్ దిస్. ఓకే, అండ్ ఆల్సో ఐ విల్ సే కన్ఫర్మ్ మర్జ్. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మర్జ్డ్ అండ్ క్లోజ్డ్. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ డిలీట్ దిస్ బ్రాంచ్. ఓకే, సో మనం ఏదైతే బ్రాంచ్ క్రియేట్ చేసినామో, ఓకే, ఆ బ్రాంచ్ని మనం డిలీట్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ మర్జ్ చేసేసినాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ కిందికి వెళ్ళి చూస్తే, ఓకే, సో ఇట్ విల్ షో ఆల్ ద డీటెయిల్స్. ఓకే, సో ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నా బ్రాంచ్. ఓకే, సో నౌ ఐఎమ్ డిలీటింగ్ ద బ్రాంచ్. ఓకే, సో ఇక్కడ మనకు క్లియర్గా మర్జ్డ్ అని చూపిస్తుంది. ఓకే, సో మర్జ్డ్ 1 కమిట్ ఇన్ టు మెయిన్ ఫ్రమ్ ఫీచర్ 1 బ్రాంచ్. ఇఫ్ ఐ గో టు మై కోడ్ అగైన్, ఓకే, సో ఇక్కడ చూడండి నాకు 6 కమిట్స్ చూపిస్తుంది, అండ్ ఆల్సో ఇఫ్ ఐ గో హియర్ ఐఎమ్ సీయింగ్ ది చేంజ్. ఓకే, దిస్ ఈస్ ద చేంజ్ ఆన్ గిట్ హబ్ టు షో ది మర్జ్ అని నేను. ఓకే, సో అండ్ ఆల్సో మనకు ఒకటే బ్రాంచ్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఆ బ్రాంచ్ నేను రిమూవ్ చేసేసిన. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ ది మర్జ్ ఆన్ ది గిట్ హబ్. ఓకే, సో మనం గిట్లో ఆల్రెడీ ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రాంచెస్, ఎన్ని టైప్ ఆఫ్ మర్జెస్ ఉన్నాయని చూసినాము ఆల్రెడీ. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ ఆన్ ది గిట్ హబ్. ఓకే, సో అండ్ ఆల్సో కాన్ఫ్లిక్ట్ ఎట్లా వస్తాయో చూసాం గిట్ హబ్లో. ఓకే, ఓకే, సో ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ఓకే, సో గిట్ హబ్ నుంచి మనం మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ ఉంది. ఓకే, ఓన్లీ మెయిన్ బ్రాంచ్ ఉంది. సో ఐఎమ్ క్రియేటింగ్ ఏ 1 మోర్ బ్రాంచ్, టెస్ట్ బ్రాంచ్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, సో దిస్ ఈజ్ మై టెస్ట్ బ్రాంచ్. ఓకే, సో ఇప్పుడు నేను టెస్ట్ బ్రాంచ్లో ఉన్నా. ఓకే, సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ డాట్ ఎస్హెచ్ ఫైల్ ఉంది కదా, సో అది ఓపెన్ చేస్తాను నేను. ఓకే, ఓపెన్ చేసి ఐ విల్ ఎడిట్ దిస్ ఫైల్. ఓకే, సో నేను ఏదైనా వాల్యూ ఆర్ ఏదైనా ఇస్తే, ఓకే, కౌంట్ ఏ ఈక్వల్స్ టు 100 అంట. ఓకే, సో దిస్ ఈజ్ మై వేరియబుల్. ఓకే, సో ఇక్కడ నేను అప్డేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ డాట్ ఎస్హెచ్ ఫైల్ కమిట్ చేంజెస్. ఓకే, ఇదే సేమ్ ఫైల్లో ఇఫ్ ఐ గో హియర్, ఓకే, నేను ఏం చేస్తానంటే మెయిన్ బ్రాంచ్ నుంచి కూడా ఆర్ మాస్టర్ బ్రాంచ్ అనొచ్చు మీరు, కాన్ఫ్లిక్ట్ డాట్ ఎస్హెచ్ని ఎడిట్ చేస్తా. ఓకే, సేమ్ ఫైల్ని ఎడిట్ చేస్తున్నాను నేను. ఓకే, సో నేను ఇక్కడ ఏమంటా అంటే వేరియబుల్ బి ఈక్వల్ టు 200 అంట. ఓకే, సో నౌ ఐ విల్ సే యాడెడ్ వేరియబుల్. ఓకే, ఐ విల్ సే కమిట్ చేంజెస్. సో నేను మెయిన్ బ్రాంచ్ నుంచి చేసిన, అండ్ ఆల్సో ఐ హావ్ డన్ ఫ్రమ్ ద ఫీచర్ బ్రాంచ్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గో టు మై గిట్ డెమో. ఓకే, ఓకే, సో కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ అంటుంది. ఓకే, సో నౌ ఐ నీడ్ టు క్రియేట్ ఎ పుల్ రిక్వెస్ట్, రైట్? సో నేను కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్ రేజ్ చేస్తాను. ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే can't automatically merge, don't worry, you can still create the pull request అంటుంది, బట్ యూ హ్యావ్ ఎ క్రాస్ మార్క్. ఓకే, సో మనకి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఓకే, సో మర్జ్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, అందుకని ఇక్కడ కాంట్ ఆటోమేటికలీ మర్జ్ అంటుంది ఇది. ఓకే, సో అగైన్ వాట్ ఐల్ సే ఐ క్రియేట్ ఎ పుల్ రిక్వెస్ట్. ఓకే, సో పుల్ రిక్వెస్ట్ చేసిన తర్వాత, ఓకే, చెకింగ్ ఫర్ ఎబిలిటీ అన్నది దిస్ బ్రాంచ్ హ్యాస్ కాన్ఫ్లిక్ట్ దస్ మస్ట్ బి రిజాల్వ్డ్. ఓకే, సో కాన్ఫ్లిక్ట్స్ మనం రిజాల్వ్ చేయాలని చూపిస్తుంది. ఓకే, సో ఐ సే రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, ఇక్కడ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి మనకు క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో మనము టెస్ట్ బ్రాంచ్ నుంచి కౌంట్ ఏ ఇచ్చినాము. ఓకే, మెయిన్ బ్రాంచ్ నుంచి వేరియబుల్ బి ఇచ్చినాం. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రిమూవ్ దిస్. ఓకే, సో నాకు ఇది వద్దు. ఓకే, సో ఐ విల్ జస్ట్ సే కౌంట్ ఏ ఈక్వల్ టు 100 మాత్రమే పెట్టుకుంటా నేను, మార్క్ యాజ్ రిజాల్వ్డ్ అని. ఓకే, ఓకే, సో ఐ విల్ సే మార్క్ యాజ్ రిజాల్వ్డ్. ఓకే, సో నేను కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసేస్తున్నాను అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో నేను కౌంట్ ఏ ఈక్వల్ టు 100 ఒకటే పెట్టుకుంటా, అండ్ ఐ విల్ సే మార్క్ యాజ్ రిజాల్వ్డ్. ఓకే, సో ఇక్కడ కమిట్ మర్జ్ అని వచ్చింది. ఓకే, సో నౌ ఐ విల్ కమిట్ ది మర్జ్.
ఓకే, సో ఇక్కడ చూడండి నౌ మై మర్జ్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, సో మర్జ్ పుల్ రిక్వెస్ట్ ఉంది. సో ఐ డూ మర్జ్ పుల్ రిక్వెస్ట్ అండ్ ఐల్ సే కన్ఫర్మ్ మర్జ్. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది మర్జ్ అయిపోయింది. ఓకే, సో ఈవెన్ ఐ కెన్ డిలీట్ ద టెస్ట్ బ్రాంచ్. ఓకే, సో ఐ విల్ డిలీట్ దిస్ టెస్ట్ బ్రాంచ్. ఓకే, మీరు బ్రాంచ్ డిలీట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ దిస్ టు బి హ్యాంగింగ్ అరౌండ్. ఓకే, సో ఇప్పుడు నేను కాన్ఫ్లిక్ట్ డాట్ ఎస్ఎస్లోకి వెళ్తే నాకు ఓన్లీ కౌంట్ ఏ ఈక్వల్ టు 100 మాత్రమే ఉంది. ఓకే, సో నాకు ఏదైతే మర్జ్ కాన్ఫ్లిక్ట్ వచ్చిందో గిట్ హబ్లో, ఓకే, సో ఈ ఆల్రెడీ మనం మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ మనము లోకల్లో కూడా చూసినాం గిట్లో. సో మీకు గిట్ హబ్లో వస్తే ఈ విధంగా మనము చేంజెస్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ది మర్జ్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, సో మనము హౌ టు డూ ది మర్జ్ చూసినాం అండ్ ఆల్సో మర్జ్ కాన్ఫ్లిక్ట్ ఆన్ గిట్ హబ్ చూసినాం. ఓకే, సో నెక్స్ట్ ఫోర్కింగ్ అంటే ఏదో చూద్దాం. ఓకే, సో ఫోర్కింగ్ అండ్ క్లోనింగ్ ఎట్లా చేస్తామంటే, ఫోర్కింగ్ అంటే లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఐ సర్చ్ ఫర్ యాన్సిబుల్. ఓకే, సో యాన్సిబుల్ ఆల్ గిట్ హబ్. ఓకే, సో మొత్తం గిట్ హబ్లో ఉన్న యాన్సిబుల్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి అనేది చెక్ చేసి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు యాన్సిబుల్ ఎగ్జాంపుల్స్ అని ఉంది. ఓకే, సో అండ్ ఆల్సో యూ కెన్ గో ఫర్ దిస్ గై. ఓకే, గిర్లింగ్ గై యాన్సిబుల్ ఫర్ డెవాప్స్ అని చూసినా, దిస్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ రెపాజిటరీ. ఓకే, సో మీకు చాలా మటుకు ఈ గిర్లింగ్ ఐ దగ్గర ఉన్న రెపోస్ని మనం చాలా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈజ్ అ వెరీ గుడ్ యాన్సిబుల్ ప్లే బుక్స్ చాలా బాగా రాస్తాడు. ఓకే, సో ఎనీవే లైక్ ఇఫ్ యూ వాంట్ గో ఫర్ దాట్ ఆల్సో యూ కెన్ గో ఫర్ దాట్. ఓకే, సో గిర్లింగ్ ఐ యాన్సిబుల్ ఫర్ డెవాప్స్ అని ఉంది కదా, సో ఇక్కడ ఏంది ఫోర్క్ అని ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ డూ ఏ ఫోర్క్, ఓకే, సో ట్రైట్రీ టెక్నాలజీస్కి నేను ఇది ఫోర్క్ చేస్తున్నాను. ఓకే, సో నౌ ఇట్ జస్ట్ ఫోర్కింగ్ గిర్లింగ్ ఐ యాన్సిబుల్ ఫర్ DevOps అంటుంది. ఇట్ షుడ్ ఓన్లీ టేక్ ఏ ఫ్యూ సెకండ్స్ అంటుంది. ఓకే, సో జస్ట్ నౌ ఐ హ్యావ్ ఫోర్క్డ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను ట్రైట్రీ టెక్నాలజీస్లో యాన్సిబుల్ ఫర్ DevOps అనేది నా దాంట్లో ఇది ఫోర్క్ అయిపోయింది. అంటే ఐ ఆమ్ జస్ట్ డన్ ఇట్, అంటే నా దీంట్లో నేను కాపీ చేసుకున్నాను అనుకోండి. ఓకే, సో ది సేమ్ థింగ్ అండ్ ట్రైట్రీ టెక్నాలజీస్లో నేను కాపీ చేసిన. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే మీరు ఎంతమంది ఫోర్క్ చేసిరు అనేది 1.8K అని చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఓకే, సో మనకి మొత్తం లిస్ట్ చూపిస్తారు అనమాట ఎవరెవరు ఈ రెపాజిటరీని ఫోర్క్ చేసుకున్నారు అనేసి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ ఫోర్క్డ్ ఇట్. ఓకే, సో నేను అగైన్ ట్రైట్రీ టెక్నాలజీస్లోకి వెళ్తున్నా. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఐ సీ ఆల్ మై రిపాజిటరీస్, ఆ రిపాజిటరీస్లో నాకు ఇప్పుడు యాన్సిబుల్ డెవాప్స్ అనే రిపాజిటరీ కనిపిస్తుంది. ఓకే, సో యాన్సిబుల్ ఫర్ డెవాప్స్ అనేది. ఓకే, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ అగైన్, ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు క్లోన్ ఇట్, ఓకే, సో నేను జస్ట్ ఇక్కడ HTTPS ఉంది కదా, ఐ విల్ కాపీ దిస్. ఓకే, అండ్ ఐ గో టు మై డైరెక్టరీ. ఓకే, సో ఇక్కడ నేను ఐ విల్ క్రియేట్ ఎ డైరెక్టరీ mkdir, ఐ విల్ సే Ansible DevOps. Okay, and I will say git clone, okay, copy. Okay, so నేను ఐఎమ్ జస్ట్ క్లోనింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ఓకే, సో యాన్సిబుల్ ఫర్ డెవాప్స్లో ఉన్నదాన్ని నేను మొత్తం నా లోకల్లో క్లోన్ చేసుకుంటున్నా, సో దట్ ఐ కెన్ వర్క్ ఆన్ దెమ్ ఆర్ ఐ కెన్ ఎడిట్ మై సెల్ఫ్. ఓకే, సో నేను ఎడిట్ చేసుకోవచ్చు, ఐ కెన్ యూజ్ ఇట్ ఫర్ మై యూస్. ఓకే, సో ఇక్కడ చూడండి ఐ కెన్ గో ఫర్ ELK. ఓకే, సో ఇక్కడ ansible.cfg ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్ .yaml ఫైల్స్. ఓకే, సో వాగ్రెంట్ ఫైల్. ఓకే, సో ఎట్లా ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఇక్కడ కంప్లీట్గా యూ కెన్ కాపీ అండ్ యూ కెన్ ఎడిట్ వాట్ ఎవర్ యూ వాంటెడ్. ఓకే, సో మీ వే ఆఫ్ డూయింగ్లో చేసుకోవాలనుకుంటే కూడా మీరు దీన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీకు main.yaml ఫైల్ ఉంది. సో హియర్ యూ కెన్ సీ ఆల్ ద థింగ్స్ వాట్ హీ హ్యాస్ అప్డేటెడ్ ఇన్ ది ప్లేబుక్. ఓకే, సో జావా, nginx, pip, elasticsearch, kibana, log, stash, filebit. ఓకే, సో అన్నీ కూడా తిని ఇన్స్టాల్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ ఫోర్క్ అండ్ యూ కెన్ క్లోన్. ఓకే, సో ఫోర్కింగ్ అండ్ క్లోనింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఎక్కువ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ పైన పనిచేస్తుంటాం కాబట్టి. ఓకే, సో యూ ఆల్వేస్ నీడెడ్ టు గెట్ దెమ్. ఓకే, సో డౌన్లోడ్ చేసుకోవడం, ఫోర్క్ చేయడం అండ్ ఆల్సో యూ కెన్ ఎడిట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో మీకు కావాల్సిన విధంగా మీరు చేంజెస్ చేసుకోవచ్చు.